ఆర్ఆర్ఏ. సో మళ్ళీ ఆడతాం. నిన్న సో ఇప్పుడు మారింది. అండ్ చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను పొద్దునుండి స్నానం చేయలేదు. పర్లేదు. సో మళ్ళీ అండ్ ఒక్క నిమిషం షవల్ చేసుకొని వచ్చాను. సో గైస్ షవల్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి తవ్వేద్దాం పద. బట్ దీని లైఫ్ తక్కువ ఉంటుంది కదా, అంటే ఎక్కువసేపు తొందరగా అయిపోద్దిలే, కానీ అయిపోద్ది తొందరగా. ఇది డర్ట్ బ్లాక్స్ అయితే మనకు చాలా కావాలి. అండ్ విండోస్కి మనకి శాండ్ కావాలి. అండ్ ఇంకేం కావాలి చెప్పండి. అది చెప్పడం ఏంటి, నేను చూసుకుంటా, పర్లేదు. యూ రెస్ట్ గైస్, రెస్ట్. సో నేను చెప్పినట్టే మా ఫ్రెండ్కి కంప్యూటర్ ల్యాగ్ అనమాట. సో అందుకని ఈరోజు కూడా అవ్వలేదు కొత్త సిరీస్ స్టార్ట్ చేయడానికి. సో మేబీ ఒక 2-3 డేస్లో అయితే స్టార్ట్ చేసేస్తాం. అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను, ఐ నీడ్ గ్లాస్. ఓకే, గ్లాస్ చూసుకొని వెళ్ళిపోదాం. ఎస్, నో నీడ్. అండ్ ఐ నీడ్ గ్లాస్ పెయిన్స్ కాదా, స్టెయిన్డ్ గ్లాస్ పెయిన్ కాదు, గ్లాస్ బ్లాక్. ఎస్, బ్లాక్. అండ్ దాన్ని ఏమంటారు, ఓకే. ఇక్కడ మధ్యలో ఏంటిది, బ్లాక్ డయ్యా? ఓ, అయితే ఇక్కడ వైట్ డై వేసుకోవాలి. ఓకే. అండ్ 1 సెకండ్, చుట్టూ మొత్తం గ్లాసెస్ పెట్టాలా? ఈ గ్లాస్ అలా చేసుకోవాలి. ఓకే, గ్లాస్ పెయిన్ అనమాట. ఇలా ఈ గ్లాస్ అలా చేయాలో అర్థం కావట్లేదురా నాకు. నార్మల్ గ్లాస్. ఐ నీడ్ గ్లాస్ అలా చేయాలో వెయిట్ చూడాలి, గ్లాస్ అలా చేయాలో. ఓ షిట్, రాత్రి అయిపోయింది, పడుకుందాం. మా ఆబ్జెక్ట్ రాకపోతే బాగుంటుంది. ఎస్, ఏం రాలేదు. మేబీ శాండ్ కలెక్ట్ చేస్తే ఏమైనా గ్లాస్ చూపిస్తుంది అంటారా? రైట్. దానికి ఫర్నెస్ కావాలి. ఫర్నెన్స్. అండ్ ఫర్నెస్ చేయడానికి ఏమేమి కావాలరా? ఫర్నెస్, ఫర్నెస్ రా, అదే కదా ఫర్నాన్సా. ఏం లేదు, ఎఫ్ కొడదాం. మీరు అనుకుంది కదండి. ఫర్నాన్స్కి ఏం కాదురా, దొరికేస్తుందా బయట? అండ్ దీంట్లో ఉంటుందేమో. ఎఫ్ లేదు, ఫర్నేస్ అంటారు కొద్దాన్ని. బ్యారల్ కాదు, మొత్తం కాదు. విలేజర్స్ దగ్గర ఒకటి పెట్టినా బాగుండు. చూసుకొని చూద్దాం, విలేజర్స్ దగ్గర ఉంటే ఐ విల్ టెల్ యూ ఇఫ్. ఓకే, ఇప్పుడైతే మనకు ఫర్నన్స్ రెసిపీ తెలిసింది. అండ్ నాకెందుకో ఇది చాలా పిచ్చిగా అనిపిస్తుంది. ఐ థింక్ మార్చేయాలి దీన్ని మొత్తం, ఇల్లు మొత్తం నీట్గా చేసేసి మార్చాలి. ఎస్, ఇక్కడ వద్దు, అక్కడ మైనింగ్ చేసుకున్నాం అంటే ఇక్కడ పెడదాం. అండ్ ఐ థింక్ వీ చేంజ్ ద క్రాఫ్టింగ్ టేబుల్ ఆల్సో. స్టెప్ ఎందుకు తోతున్నప్పుడు అంటే పికెక్స్ బొక్క అసలు. అండ్ ఎస్, సో ఇప్పుడు ఎస్, మనకు కోల్ కావాలి. ఇక్కడ కోల్ పెడితే గ్లాస్ వచ్చేస్తుంది. సో
వి నీడ్ కోల్. ఎలా వస్తుంది బ్రో అంటే మైనింగ్కి వెళ్ళాలి, బట్ నాట్ టుడే. ఈరోజైతే కుదరదు. సో నెక్స్ట్ వీడియోలో మైనింగ్కి వెళ్ళి మొత్తం అండ్ ఈ హార్స్లోకి వచ్చింది. ఐ థింక్ యూ నీడ్ టు గో ఇన్ బెటర్. పర్లేదు బయటికి ఏమవుతుందని అయితే మైనింగ్లో తొందరగా కోల్ దొరికేసింది అనుకో మామూలుగా చూద్దాం. మైనింగ్ ఏరియా ఉంది, కోల్ దొరికిందే అనుకోండి, తెచ్చేద్దాం. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. ఓకే, మైనింగ్ ఏరియా దొరికిన తర్వాత కోల్ దొరికిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. సో గైస్, కోల్ అయితే దొరకడం కష్టమే కాబట్టి, అండ్ హెల్త్ కూడా సరిగ్గా లేదు కాబట్టి దీంట్లోనే బ్రెడ్ చూద్దాం, బ్రెడ్ ఎలా చేయాలో. ఎస్, అండ్ ఐ ఫౌండ్ ఇట్. మొత్తం పెట్టేద్దాం, ఇంకా ఏం చేస్తాం. ఒకటి అండ్ 3 వస్తున్నాయి. సో వీ నీడ్ మోర్ అండ్ మోర్ వీట్. సో మనకి ఈ దగ్గర నుండి అలా దొబ్బేయాలో ప్లాన్ వేయాలి. గోళం అసలు మన ఇంట్లో ఉంటా ఉన్నాళ్ళే జాంబీస్కి పంపిస్తారు. వీటికి ఐరన్ పెట్టాలి అండ్ ఫుల్ అయిపోయింది. సో మనకి ఫుడ్ కావాలి, ఎక్స్పీ కావాలి, వీట్ క్రాప్స్ పెంచాలి. ఓకే, సీడ్స్ వచ్చాయిగా, సీడ్స్ వస్తే బాగుంటుంది. అండ్ సీడ్ వచ్చింది ఒకటి, ప్లస్ 2 సీడ్స్. సో ఈ సీడ్స్ వచ్చిన తర్వాత మనం పెంచుకుందాం అనమాట. బట్ నాట్ హియర్, నో సీడ్స్ కదా. అరే వాటర్ 3 ఉన్నారు ఆ సీడ్స్ నా దగ్గర. ఎస్, ఐ థింక్ ఐ హ్యావ్ 4. ఎస్, ఓకే. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఏం అండ్ హాయ్ రా, అలానే ఉండి బయటే కాపలా చేయి. నీకు ఎలాగో కొన్ని రోజుల తర్వాత అదే నీ పని. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. కోల్ కావాలంటే మైనింగ్కి వెళ్ళాలి. మైనింగ్కి వెళ్ళాలంటే ఐ థింక్ ఐ షుడ్ స్టీల్ సమ్ ఐరన్ ఫ్రమ్ ది విలేజర్స్. తప్పలేదబ్బా, కొడతా అంటే మళ్ళీ తిరిగి కొట్టి చంపేస్తాయి మరి దారుణంగా. సో ఓకే, సో నిన్నటి ఎపిసోడ్లో మీరు చూసుకుంటే #3లో మనకి లాస్ట్లో ఒక ఫా మూమెంట్ జరిగింది. అండ్ వర్షం కూడా చాలా పెద్దగా పడింది. ఫా అంతే, విజయవాడ మొత్తం ఫా. విజయవాడ కాదు, నాకు మాత్రం ఫా. కరెక్ట్ రికార్డ్ చేస్తున్నా, కరెంట్ పోయింది. అసలు అది భలేపోయింది. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్. ఫుల్ ఉంది కాబట్టి పరిగెడుతున్నాను. ఎలాగో బ్రెడ్ ఉంది అండ్ లైబ్రరీ నుండి కడితే ఏమన్నా యూస్ ఉంటే ఐరన్ ఉంటే గోళంకి ఇద్దాం. అబ్బా మనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇది కూడా తిల్లు కాఫోగ్రాఫర్ దగ్గర ఐరన్ అనుకుంటుంది. నీ మొత్తం దుబ్బేద్దామా, ఫుడ్ మనకు వస్తుంది. బట్ వీ నీడ్ టు గ్రో అవర్. వీటికైతే కష్టపడి వేసి ఇచ్చా, వీడు పట్టించుకుంటున్నాడో పట్టించుకోవట్లేదు. అండ్ వీట్ ఏదిరా, వీట్ వేసారా నీకు? ఒక సైడ్ వీట్ వేసారా నువ్వు? మొత్తం వీటు మొత్తం పీకేసావు, నాకు అర్థమవుతుందిగా. అండ్ నువ్వు కొత్త క్రాప్స్ వేసావా? చూద్దాం పదండి వీడి చెస్ట్లో. అండ్ వీ హ్యావ్ అ హే బెల్. నేను పెట్టలేదు, ఆడే చేసుకున్నాను. ఎన్ని ఫా మూమెంట్లు రా, మళ్ళీ ఫానా? సమ్మర్ ఎఫెక్ట్స్, మొత్తం సమ్మర్ ఎఫెక్ట్స్ అనమాట.
మొత్తం సమ్మర్ ఎఫెక్ట్స్. సమ్మర్లో కరెంట్ తీసేస్తారు లిటరలీ. ఇప్పుడు మధ్యాహ్నం 12:56 అయింది అండ్ కరెంట్ లేదు. ఇప్పుడు పోయింది కరెంట్. 12:56. డేట్ వచ్చేసి 25th మే. 25th మే. ఏం చేయమంటారు? కరెంట్ పోయింది, ఒకటైంది, గాలాడట్లా. అండ్ ఎస్, కరెంట్ రాలేదు, జనరేటర్ వేసారు. ఐ థింక్ సో. 1 minute, ఐ విల్ చెక్ అండ్ కమ్. సో గైస్, కరెంట్ ఏమంటుందంటే నేను హట్ అయ్యాను, బొంగమూతి పెట్టుకుంటున్నాను అంటుంది. సో మనం ఏం చేయగలం? బొంగమూతి పెట్టుకుంటాం. దాన్ని ఒప్పించాలంటే సో ఏం చేస్తాం చెప్పండి? మనం మాత్రం ఏం చేయగలం? మనం ఏం చేయగలం? సో కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తాం. సో గైస్, కరెంట్ అయితే రాలేదు, బట్ నెట్ వచ్చింది. మనకు కావాల్సింది అదే. కరెంట్ లేకపోతే ఏం చెప్పండి? ఫ్యాన్ ఉంది. సో లెట్స్ గో. ఫోకస్, ఫుల్ ఫోకస్. అండ్ చెప్పడం మర్చిపోయా, తెలీదు, బట్ మనకి విలేజర్ రికార్డ్ చేసా. హేబెల్ దొరికింది కదా, ఇప్పుడు దాన్ని మనం బ్రెడ్గా మార్చేద్దాం. అండ్ కరెంట్ వచ్చింది గైస్. యు ఆర్ సో లక్కీ. చిచి, ఐ am so lucky. So we are and sorry, forgot. I get wheat and I put wheat like this. 1 2 1 2 1 2 and I get 3 bread. So enough for the day. I think గోలెంని బాగా చేద్దాం అనమాట. మంచి మైనింగ్కి వెళ్దాము. మైనింగ్కి వెళ్ళాలంటే ఇవి చాలా కావాలి. అండ్ నైట్ అయిపోయింది, ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ఈ రూఫ్ అయితే అక్కడ ఉంది కదా, ఎందుకంటే ఇక్కడైతే జాంబీలు రా. నైట్ అయిందా? ఆ సన్ సెట్ అవ్వాలి గైస్. సెట్ అంటే ఆ సెట్ కాదు, ఈ కిందకు పోవాలి. ఆ ఆరెంజ్ లైటింగ్ మొత్తం పోవాలి. అండ్ అయిపోయినట్టుంది నైట్. ఎస్, నైట్ అయిపోయింది. మీట్ యూ ఇన్ ద మార్నింగ్. సో ఇప్పుడు లేచిపోయాడు, సారీ లేచేసాడు మన క్యారెక్టర్. సో ఈరోజు మనం చెట్లు కొట్టుకుంటున్నాం. చెట్లు గైస్. సో ఎక్కడ చెట్లు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చెప్పాలంటే చెట్లు ఎక్కువే ఉన్నాయి, బట్ దీంతో మనకు పని లేదు కాబట్టి దీంతోనే మొత్తం పని కాబట్టి. అండ్ పికాక్స్ చేతితో తవ్విన వచ్చేస్తుంది, కానీ ఎంతసేపు అంత అవుతాం. ఇదైతే తొందరగా అయిపోతుంది. ఏంటి అలా చూస్తా? నేనే విలేజ్ కట్టించింది మీకు. క్రియేటివ్లో అయినా సరే విలేజ్ కట్టా. సో మీరు ఏం చేస్తారంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. అండ్ ఈ చెట్లు మొత్తం కొట్టేసిన తర్వాత మళ్ళీ కరెంట్. సో చెట్లు కొట్టేస్తుంది అనమాట. ఈ లోపల మళ్ళీ కరెంట్ పోయింది. సమ్మర్ అండ్ కరెంట్ అసలు ఇద్దరికి పడదనుకుంటా. సమ్మర్కి కరెంట్కి ఎప్పుడు పోతానే ఉంటుంది. నిన్నైతే 10 సార్లు పైనే పోయింది. మనం ఏం చేయలేం. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అయిపోవాలి. కానీ ఇది ఎలా తగ్గుతున్నారు అనుకున్నారు? మళ్ళీ సేవ్ అవ్వదనే భయం. ఓకే, సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు వ్యూస్ రావట్లా. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ గైస్, ప్లీజ్, ఐ బెగ్ యూ. Please like, share and subscribe. Thanks for watching.